అందరికీ నమస్కారము. ఈ రోజులలో రిఫైన్డ్ ఆయిల్ మీరు తింటున్నారు. 100కు 100% గుండె నొప్పులు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం, ఒక 10 రోజుల క్రితం 3వ తరగతి చదువుతున్న ఒక బాలుడు మరణించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గుండెపోటు నుంచి జరిగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి మీకు ఎందుకు బోధపడతలేదు? రిఫైన్డ్ ఆయిల్ వాడడం వల్ల మనిషికి గుండెపోటు, రక్తపోటు ఎక్కువై గుండెపోటుగా మారుతుంది. కొందరికి మోకాల నొప్పులు, చిప్పలు, అలా గుజ్జు అనేది లేకపోవడం జరుగుతుంది. దాని వలనంగా మోకాల నొప్పు తీవ్ర అవస్థ పాలైపోతారు. ఈ కల్తీ తినడం వల్ల జరుగుతున్నదన్న విషయం మీరు ఎందుకు గమనించలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మరి ఇట్టి విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇప్పటికైనా మీరు దాసుడు బండి శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా, రాజీవ్ నగర్, నేషనల్ ఫుడ్డు 100% ఎలాంటి కెమికల్ లేని ఫుడ్డు సప్లిమెంట్కు మీ ముందుకు వచ్చాను. మన దగ్గర నిత్యావసర వస్తువులు అన్ని రకాలుగా దొరుకుతాయి. అందులోన 6 నెలలు కంటిన్యూ మీరు తీసుకునే సామాను ఒక 5000 అనుకోండి. కంటిన్యూ తీసుకుంటే 5వ నెల, 6వ నెల ఇలా తీసుకుంటే 7వ నెలకి సమాను 5 నెలల సామాను ఫ్రీ వస్తుంది. మరి 5000 సామాను ఫ్రీ వస్తుంది అంటే మీకు ఎంత లాభం? మరి ఎంత జెన్యు ఇది? 100కు 100% కల్తీ లేని తిండి జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ మీకు ఫ్రీ సామాన్ వస్తుంది. దాని మీద 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రతి వస్తువు మీద. అంటే మీకు ఇట్టి విషయాన్ని గమనించక గదే కల్తీ తిండి తినడం, గదే నూనె, బొక్కల నూనె తినడం, మళ్ళీ నా బొక్కలు నొత్తనే సార్, నా నడుము నొత్తుంది సార్. కొంతమంది స్త్రీలకు గర్భసంచిలో నీటి బుడగలు రావడం ఇలా జరుగుతుంది. అంటే కారణం ఏంటిదండి? కల్తీ నూనె వాడడమే, కల్తీ తిండి తినడమే. ఇది ఇప్పటికీ మేము 5 సంవత్సరాల నుంచి దీని నుండి విముక్తి కల్పిస్తున్నాము. దాదాపు 70% సిరిసిల్లలో బండి సీన్ అంటే నా పేరు తెలిసిన వారే ఉన్నారు, కానీ వాడేవారు 25% ఉన్నారు. సిరిసిల్ల ₹1 అనుకుంటే 80% నేను తెలుసు, కాకపోతే 20% వాడుతున్నారు. అంటే 60% తెలియని వారిలాగా ఉన్నారు, ఇంకా 40% మొత్తానికే తెలియదు. మరి డోర్ తిరిగి చెప్పడం వల్ల నమ్ముతారా? నమ్మరు. అందుకోసం ఫస్ట్ మీరు ఒకసారి వాడండి, ఒక గోధుమ పిండి వాడండి. మన దాంట్లో ఫైబర్ ఎంత ఉంది, మిగతా వాటిలో ఎంత ఉందో చూసుకోండి. నేను ఏ కంపెనీ పేరు చెప్పానండి, ఎందుకంటే ఇతర కంపెనీల పేరు చెప్తే నేను దొంగనైపోతాను. దాన్ని విమర్శించే హక్కు నాకు లేదు. నా యొక్క కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని నేను చెప్తున్నాను. 100కు 100% ఫైబర్, 13% ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు, 0 షుగర్ ఉంటుంది. మరి అసొంటిది ఎక్కడన్నా ఉందంటే అదే తినండి. నాదే కావాలని ఏం లేదు. మీకు దొరుకుతుందా? నా యొక్క దగ్గర దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. దొరుకుతుందని మీరు అనుకుంటున్నారంటే భ్రమలో పడ్డట్టే. 100కు 100% ఆ రకంగా ఉన్నదా, వెనుకకు రాసి ఉందా చూడండి. ఇప్పుడే చూడండి, మీ ఇంట్లో ఉంటే చూడండి ఆ వస్తువు మీద ఏమున్నది ఒక్కసారి గమనించండి. అది గమనించకపోవడమే మీ దురదృష్టం. అందుకే కస్టమర్ అయిపోయారు మీరు. కస్టమర్ అంటే కష్టం చేసి సావడమే, జీవితాన్ని సర్దిద్దుకోలేకపోవడం అన్నట్టు. మనం కొనే వాళ్ళందరం కస్టమరేనండి, కానీ అందులోన 2 రకాలు ఉన్నారు. ఒకరు జ్ఞానవంతులు, ఒకరు అజ్ఞానవంతులు. కొందరు దీని వెనుక ఏముందని చూసుకుంటారు, అయినా విధి లేదని కొంటారు, అదొక రకం. చూడక కొనేటోళ్ళు మొదటి రకం. మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని 100కు 100%
కల్తీ తిండి తిందామనుకుంటున్నారా, తినద్దనుకుంటున్నారా? తినద్దనుకుంటే మన దగ్గర 100కు 100% నేషనల్ ఫుడ్ దొరుకుతుంది. నిత్యావసర వస్తువులు మార్చుకోండి, మీ ఖాతాలోకి డబ్బులు చేర్పించుకోండి. ఇది నిజం. ఒకసారి కావాలంటే నా ఫోన్ నంబర్ టచ్ చేసి చూసి తరువాత మీ ఇంటికి రమ్మని ఏ రకంగా డబ్బులు వస్తాయో చెప్పమనండి. 100% మీకు నేను చూపిస్తాను. వస్తువులు ఫ్రీ ఎలా వస్తున్నాయని చూపిస్తాను. డబ్బులు అయితేనేమి, వస్తువులు అయితేనేమి. ఫ్రీ అంటే పుణ్యానికి ఎవరు ఇయ్యారు కదండి. ఒక కిరాణా షాప్లోకి వెళ్ళి నాకు 5,000 సామాన్ ఫ్రీ అని అనండి, ఇస్తారా? మరి నా దగ్గర ఇస్తున్నారు అంటే నా యొక్క కంపెనీ యొక్క దమ్ము అలా ఉండడం వల్ల నేను నేరుగా మీద ముందు మాట్లాడే దమ్ము నాకుంది. అది నేను తయారు చేయలే, నా కంపెనీ తయారు చేయంగా నా కళ్ళతోటి చూసిన, స్వయంగా పోయినా. మీకెవరికన్నా ఆసక్తి కలిగిన వారు ఉన్నారంటే ఇప్పుడు వచ్చే నెల 5వ నెలలో పోతున్నాను. మిమ్మల్ని తీసుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరికి ఆసక్తి ఉన్నారో వాళ్ళు నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి నేను 100% కల్తీ లేని ఫుడ్ ఏ రకంగా తయారవుతుందో కళ్ళకు చూపిస్తాను. పచ్చి నిజాన్నే చూపిస్తాను. ఇది గమనించి దయచేసి నా యొక్క సెల్ నంబర్ 9030539990. మరొక్కసారి చెప్తున్నాను, మళ్ళీ నోట్ చేసుకోండి. 90 నండి, 30 నండి, 53 అండి, 9990 నండి. దాసుని పేరు బండి శ్రీనివాస్, రాజన్న, సిరిసిల్ల జిల్లా, రాజీవ్ నగర్. ఇన్ని రోజులు నా మంచితనాన్ని మీరు చూశారు. మరి నా యొక్క ప్రొడక్ట్ను చూసి నన్ను సంప్రదించినట్టయితే మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా యొక్క మంచితనాన్ని నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు నన్ను ఈ రోజున వాడుకున్నారు. నేను వారికి ఒక సేవ చేశాను. ఇన్ని రోజులు నా మంచితనానికి ఒక మారు పేరు, అందరు కలిసి నన్ను ఒక తీర్చిదిద్దారు అని మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఇట్టి సదవకాశాన్ని బండిసిందని తెలిసే ప్రతి ఒక్కరూ నన్ను గుర్తుపెట్టుకొని నా యొక్క సెల్ నంబరు కొంతమందికి నోటెడే ఉన్నది. లేనప్పటికీ నేను తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో బల్ల గుద్ది ఇది నిజమా కాదా అని కూడా మీకు అడిగే దమ్ము కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది సత్యమా అసత్యమా మీరు నేరుగా పిలిపించుకొని అడగవలసిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట నిజం ఉన్నది అని నేను బల్లగుద్ది 100% చెప్పగలుగుతున్నాను. మరి అటువంటి విషయాన్ని మీరు నన్ను ఎందుకు పిలిపించుకోలేకపోతున్నారు అని బాధపడుతున్నాను. అందుకోసమే ఎవరికి చెప్పాలంటే డోర్ వెళ్ళి చెప్పలేను కదా, తెలిసినా కానీ ఒక ఛానల్ పెడితే మీరు చూసిన తర్వాత అరే ఇతడు నాకు తెలుసు, ఇది నిజమా కాదా అని తెలుసుకొని మీరు అప్పుడు నన్ను సంప్రదిస్తారనే ఆశతోటి మిమ్మల్ని పెడుతున్నాను. అప్పుడు మీరు పిలిస్తే నా మనసానందం, మీ జీవితం ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రకంగా జరుగుతుందని మరొక్కసారి 100% ఇది నిజమని చెప్తున్నాను. ఇట్టి నిజమా కాదా అని మీరు మీ ఇంటికి పిలిపించుకోండి. నేరుగా ఎనీ టైం ఎప్పుడైనా వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.